నర్సంపేట మండల పరిధిలో వరమ్మ తోటలో గత నెల జూన్ మొదటి వారంలో ఓర్సు ముత్తయ్యకు చెందిన 10 పందులు దొంగతనానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన నర్సంపేట పోలీసులు దొంగతనం కేసును ఛేదించి 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నాగరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి ఓ మహీంద్రా జైలో వాహనం, 4 మొబైల్ ఫోన్లు, 95,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్, కానిస్టేబుల్ నాగరాజు, రవిలను ఏసీపీ రవీందర్ రెడ్డి అభినందించారు. రాజు కుమార్, కార్తిక్, చందు అనేవారు. వీళ్ళు కాజీపేట వరంగల్ లొకేషన్ వాళ్ళు. జైలో కారులో వచ్చి వెళ్ళే అవర్స్లో ఈ పందుల దూరిలో కట్టేసి ఉంటే ఆ పందులు నా కారులో వేసుకొని వరంగల్ పోయి అక్కడ కట్ చేసి అక్కడ ప్రజలకు అమ్మేస్తున్నారు. సిఐ నర్సంపేట గారు, శ్రీనివాస్ మరియు అరుణ్, ఎస్ఐ నర్సంపేట వీళ్ళకు ఉన్నటువంటి శాస్త్రీయమైన ఆధారాలతో సీసీ కెమెరాల ఆధారంగా ఫోన్ల ద్వారా కాలర్ ఐడీస్ తీసుకొని అకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ 4 నిందితులను కూడా రిమాండ్ గురించి మెజిస్ట్రేట్ వద్ద ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర కేస్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి 95,000 రూపీస్ను ప్రజల సమక్షంలో సీజ్ చేయలేదు. అలాగే 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయలేదు. ఇంకొక అక్యూజ్డ్ నాగరాజ్ అని స్టాండ్లో ఉన్నాడు, అతను కూడా త్వరలో పట్టుకుంటాం. కూడా నేరానికి ఉపయోగించినటువంటి కారును కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పట్టణంలో గత నెలలో జరిగినటువంటి పందుల దొంగతనము, వీళ్ళు నేరస్తులు వచ్చి రాజు కుమార్, కార్తిక్, చందు అనేవారు. వీళ్ళు కాజీపేట వరంగల్ లొకేషన్ వాళ్ళు. జైలో కారులో వచ్చి వెళ్ళే అవర్స్లో ఈ పందుల దూరిలో కట్టేసి ఉంటే ఆ పందులు నా కారులో వేసుకొని వరంగల్ పోయి అక్కడ కట్ చేసి అక్కడ ప్రజలకు అమ్మేస్తున్నారు. సిఐ నర్సంపేట గారు, శ్రీనివాస్ మరియు అరుణ్, ఎస్ఐ నర్సంపేట వీళ్ళకు ఉన్నటువంటి శాస్త్రీయమైన ఆధారాలతో సీసీ కెమెరాల ఆధారంగా ఫోన్ల ద్వారా కాలర్ ఐడీస్ తీసుకొని అకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ 4 నిందితులను కూడా రిమాండ్ గురించి మెజిస్ట్రేట్ వద్ద ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర కేస్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి 95,000 రూపీస్ను ప్రజల సమక్షంలో సీజ్ చేయలేదు. అలాగే 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయలేదు. ఇంకొక అక్యూజ్డ్ నాగరాజ్ అని స్టాండ్లో ఉన్నాడు, అతను కూడా త్వరలో పట్టుకుంటాం. కూడా నేరానికి ఉపయోగించినటువంటి కారును కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.